ఉదయకాలము ఉపవాసము గురించి మనం ధ్యానం చేస్తున్నాం. आज सुबह के दिन हम लोग उपवास के विषय में ध्यान कर रहे हैं ఉపవాసములో ఉన్నటువంటి శక్తి సామర్థ్యం గురించి ధ్యానం చేయబోతున్నాం. और उपवास में जो शक्ति और सामर्थ होती है उसके विषय में ध्यान करने वाले हैं। పాత నిబంధన యుగములో और पुराने नियम के युग में అందరూ కూడా ఉపవాసం చేసేవారు. और सभी लोग उपवास करते थे। రాజులు మొదలుకొని ప్రజల వరకు ఉపవాసం చేసేవారు. राजा से लेकर प्रजा तक सभी लोग उपवास करते हैं। మనుషులు ఉపవాసం చేశారు, मनुष्य उपवास करते हैं పశువులను ఉపవాసం చేపించారు, और पशुओं को भी उपवास करवाए, పక్షులతో ఉపవాసం చేపించారు. पक्षियों से भी उपवास करवाए हैं। ఇది గత వారం మనం ధ్యానం ये చేసుకున్నాం. पिछले सप्ताह हमने इस बात का ध्यान किया। ఉపవాసం ఎప్పుడు చేశారు? उपवास कब किए? నినివే పట్టణస్థులు निनेवे शहर के लोग నాశనం అవుతున్నారని తెలుసుకొని जब वो नाश होने वाले हैं इस बात को जानकर వారి నాశనము కాకుండా కాపాడుకోవటానికి वो नाश होने बिना अपने आप को बचाने के लिए ఉపవాసం చేయడం ప్రారంభించారు. उन्होंने उपवास करना शुरू किया, ప్రార్థన చేయడం ప్రారంభించారు. प्रार्थना करना शुरू किया। వారి ఉపవాసములకు జవాబు వచ్చింది. उनके उपवास का उत्तर उन्हें मिला। వారు చేసిన ప్రార్థనకు జవాబు వచ్చింది. उन्होंने जो प्रार्थना की थी उसका उत्तर मिला। ఉపవాసం చేసినప్పుడు जब उपवास करते हैं ఎటువంటి పరిస్థితులైనా మారిపోతాయి. और कोई भी परिस्थिति क्यों ना हो वो बदल जाता है। ప్రార్థన చేసినప్పుడు जब प्रार्थना करते हैं ఎటువంటి పరిస్థితులైనా మారిపోతాయి. और कोई भी परिस्थिति क्यों ना हो बदल जाती है। క్రైస్తవులకు ఉన్నటువంటి ఒకే ఒక ఆధారము, और मसीहियों के लिए जो है वो एक ही एक आधार जो है, వారికి ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధము కూడా और उनके लिए एक ही एक जो शस्त्र जो है అది ఉపవాసము, वो उपवास है, అది ప్రార్థన. वो प्रार्थना है। ప్రార్థన చేసేవారు, जो प्रार्थना करते हैं ఉపవాసం చేసేవారు, और जो उपवास करते వారి हैं నోటి నిండా సాక్ష్యములు ఉంటాయి. उनके मुंह भर कर पूरी गवाही रहती है। వారి నోరు తెరిచితే సాక్ష్యమే కనబడుతుంది. जब वो मुंह खोलते हैं तब गवाही दिखती है। వారు ఏమి మాట్లాడిన సాక్ష్యం వినబడుతుంది. वो कुछ भी बात करते हैं उसके अंदर से వారు गवाही दिखती చేసిన है। పనులు కనిపిస్తాయి. वो जो काम किए हैं वो काम दिखाई వారి देते हैं। ద్వారా దేవుడు చేసిన పనులు కనిపిస్తాయి. उनके द्वारा परमेश्वर ने जो काम किए हैं वो दिखाई देता है। ఉపవాసంలో ఉన్న శక్తి, उपवास के अंदर जो शक्ति है, ప్రార్థనలో ఉన్న శక్తి जो प्रार्थना के अंदर शक्ति है, దేనిలో కూడా కనిపించదు. और वो किसी में भी दिखाई नहीं देता, దేనిలో కూడా वो కనిపించదు. किसी में भी दिखाई नहीं देता, ఎటువంటి మిగిలిన వాటిలో కనిపించవు. और किसी भी चीज में वो दिखाई नहीं देता। ఒకవేళ శక్తి చూడాలి అనుకున్నట్లయితే अगर एक बार आप ऐसा जाने की शक्ति देखना है అది ప్రార్థనలోనే చూడవచ్చు, वो प्रार्थना में दिखाई दे అది सकता है, ఉపవాసంలోనే और చూడవచ్చు. वो उपवास में ही दिखाई दे जो है। దేవుని క్రియలు కలగాలి అనంటే परमेश्वर का क्रिया काम अगर पाना है అందుకు నీవు ఉపవాసం చేయాలి, उसके लिए आप उपवास करना है, అందుకు నీ ప్రార్థన చేయాలి, और उसके लिए आप प्रार्थना నీ करना है, పరిస్థితులను మార్చుకోవాలి, अपने परिस्थितियों को बदल देना నీ है, ఇంటి స్థితులను మార్చుకోవాలి, अपने घर की स्थिति को बदल నీ देना है, వ్యక్తిగతమైన స్థితులను अपने మార్చుకోవాలి, व्यक्तिगत स्थिति को आप बदल देना నీ है, శారీరక స్థితులను మార్చుకోవాలి, अपनी शारीरिक स्थिति को बदल देना నీ है, ఆర్థిక స్థితులను మార్చుకోవాలి, अपनी आर्थिक स्थिति को बदल देना నీ है, ఆత్మీయ స్థితులను మార్చుకోవాలి, अपनी आत्मिक स्थिति को बदल నీ देना है, కుటుంబ పరిస్థితులను మార్చుకోవాలి, अपने परिवार की परिस्थिति को बदल देना ఇరుగు है, పొరుగు వారితో పరిస్థితులను మార్చుకోవాలి, अपने आजू बाजू रहने वाले लोगों के साथ परिस्थिति को बदल చేసే देना है, ప్రదేశంలో పరిస్థితులను మార్చుకోవాలంటే, आप जो जगह पर काम करते हो उस जगह की परिस्थिति को बदल देना చదువుతున్న है, ప్రదేశంలో స్థితులను మార్చుకోవాలంటే, अगर आप पढ़ने वाली जगह पे परिस्थिति को बदल देना నువ్వు है, నడుస్తున్నటువంటి సమయంలో పరిస్థితులు మార్చబడాలంటే, अगर चलने वाले जगह में जब परिस्थिति को నువ్వు बदलना है, యాత్ర చేస్తున్నప్పుడు పరిస్థితులు మార్చబడాలంటే, जब यात्रा करते हैं तब परिस्थिति को बदल నీవు देना है, ప్రార్థన చేయాలి, ఉపవాసం చేయాలి. आपको प्रार्थना करना है, उपवास करना మన है। ప్రభువైన యేసుక్రీస్తు గురించి నేను చెప్పాను. मैं परमेश्वर यीशु मसीह के बारे में आपसे बताया था, ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు, वो हमेशा प्रार्थना करते ఆయన रहते, ఎప్పుడు ఉపవాసములు గడుపుతూ ఉంటాడు. वो हमेशा उपवास में समय बिताए थे, 3.5 సంవత్సరములు ఆయన పరిచర్యను మనం చూసాము. और 3.5 साल की उनकी जो सेवकाई है वो हमने ఆ देखा है, పరిచర్యలో ఆయన ఎక్కువగా భోజనం చేసినట్లు కనిపించలేదు, और उस सेवकाई में उन्हें ज्यादातर हमें कभी भोजन किया ఆయన ऐसा ఎక్కువగా दिखाई नहीं दिया, నిద్రపోయినట్లు కనిపించలేదు, उन्होंने कहीं सोए हैं करके दिखाई नहीं ఆయన दिया, ఎక్కువ విశ్రాంతి తీసుకున్నట్టు కనిపించలేదు, उन्होंने कहीं पर वो आराम किए हैं करके दिखाई ఆయన नहीं दिया, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నట్టు కనిపించాడు, वो हमेशा प्रार्थना करते हुए दिखाई दिया, ఆయన ఎప్పుడు ఉపవాసంలో గడుపుతున్నట్టు కనిపించాడు, और वो हमेशा उपवास करते हुए ఆ दिखाई दिया, తండ్రితోటి మాట్లాడుతున్నట్టు वो కనిపిస్తుంటాడు, पिता परमेश्वर से बात करते हुए ఆయన दिखाई दिया, కొండెక్కి తండ్రితో మాట్లాడేవాడు, वो पहाड़ के ऊपर चढ़कर पिता से बात ఆయన करते थे, సముద్రం దగ్గరికి వెళ్ళి తండ్రితో మాట్లాడేవాడు, वो समुद्र के किनारे जाकर परमेश्वर से बात ఆయన करते నది थे, తీరంలో కూర్చొని తండ్రితో वो మాట్లాడేవాడు, नदी के किनारे बैठकर पिता से बात ఆయన करते थे, మైదానంలో కూర్చొని తండ్రితో మాట్లాడేవాడు, और वो मैदान में बैठकर पिता से बात करते थे, మనుషులందరి నుంచి దూరముకు వెళ్ళిపోయి ఆయన తండ్రితో మాట్లాడేవాడు, और सारे मनुष्य से दूर होकर अपने पिता से बात करते ఆయన थे, శిష్యులను తీసుకొని అర్ధరాత్రి వేళ తండ్రితో మాట్లాడేవాడు, वो चेलों को लेकर आधी रात में पिता से बात करते थे, పగటి వేళ మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, రాత్రి కావచ్చు, वो सुबह के समय, दोपहर के समय, या शाम के समय, या रात के समय అది क्यों ना हो, అర్ధరాత్రి వేళ అయినా కావచ్చు, वो आधी रात क्यों ना हो, అది రాత్రంతా కూడా కావచ్చు, वो पूरे रात क्यों ना हो, ఆయన తండ్రితోటి మాట్లాడుతూ ఉండేవాడు. वो पिता से बात करते रहते थे। ప్రార్థన అంటే ఏమిటి?
प्रार्थना का अर्थ क्या है ప్రార్థన అంటే ఏమిటి? और प्रार्थना क्या ఆ है? ప్రార్థన అంటే वो प्रार्थना का నీవు अर्थ తండ్రితో మాట్లాడటమే. आप पिता से बात करना నీ ही है, అవస్థలను తీసుకొని వెళ్ళి अपने जितनी जरूरतों को लेकर जाकर తండ్రితోటి మాట్లాడాలి. और पिता से बात నీ करना है, స్తుతులను తీసుకొని వెళ్ళి अपनी स्तुतियों को लेकर తండ్రికి అర్పించాలి. और पिता को अर्पण करना है। నీకున్నటువంటి కష్టములు, आपके पास जो कष्ट है, నీకున్నటువంటి ఇబ్బందులు, आपके पास जो तकलीफ है, నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా आपकी जितने भी समस्या क्यों ఆ ना हो, తండ్రి దగ్గర తీసుకొని వెళ్ళి वो पिता के पास लेकर ఆయనతో जाकर చెప్పుకోవాలి. और उनसे बात करना ఆయనతో है, మాట్లాడుతూ ఉండాలి. उनसे बातें करना ఆయనతో है సంభాషిస్తూ ఉండాలి. और उनसे बोलते रहना है। అంతకంటే మించి ప్రార్థన లేదు. उससे बड़ा प्रार्थना नहीं है। ప్రార్థన చేయటం అంటే प्रार्थना करने का अर्थ ఏదో है పెద్ద పెద్ద మాటలు తీసుకొని రావద్దు. ये बड़ी बड़ी बातें लेकर नहीं आना పెద్ద పెద్ద దీర్ఘ ప్రార్థనలు చేయకూడదు. और बड़ी बड़ी लंबी प्रार्थना नहीं करना మనుషులు है। కనబడాలని చేయకూడదు. मनुष्य को दिखाई देने के लिए नहीं करना మనుషులు है నిన్ను నిగడాలని చెప్పి చేయవద్దు. और मनुष्य आपकी तारीफ करना ऐसा नहीं करना మనుషుల్ని है ప్రార్థన గురించి 10 మందికి చెప్పాలని చేయవద్దు. और मनुष्य लोग आपकी प्रार्थना 4 जगह पे बताने के लिए ఓ नहीं ఎంత करना है బాగా ప్రార్థన చేస్తారని అనిపించుకోవద్దు. और इतनी अच्छी प्रार्थना करते हैं ऐसा भुलवा कर నీ मत ప్రార్థన लेना। చేసేటప్పుడు जब आप प्रार्थना करते నీ हैं గదిలోకి వెళ్ళమని చెప్పాడు. आपके कमरे में जाने తలుపులు के लिए వేసుకోమని చెప్పాడు. दरवाजा बंद करने का కిటికీలు है వేసుకోమని और చెప్పాడు. खिड़कियां बंद करने का है। రహస్యంలో నీ తండ్రి నీ దగ్గరికి వస్తాడని చెప్పాడు. रहस्य में आपके पिता आपके पास ఆ आएंगे करके తండ్రి నీ कहा। దగ్గరికి వస్తాడు. वो पिता आपके पास నీ आएंगे, గదిలోకి వస్తాడు. आपके कमरे में నీ आएंगे, దగ్గరకు వస్తాడు. आपके पास నీ आएंगे, మాటలు వింటాడు. आपके बातें నువ్వు सुनेंगे, ఎలా మాట్లాడినా కూడా आप कैसे भी बात ఆ क्यों ना తండ్రి की हो, వింటాడు. वो पिता बात ఎలా सुनेंगे। కూర్చొని ప్రార్థన చేయాలి, आप वहां पर बैठकर प्रार्थना करना ఎలా है, కూర్చొని ప్రార్థన చేయాలి, कैसे बैठकर ఎలా प्रार्थना करना है, నుంచొని ప్రార్థన कैसे చేయాలి, खड़े होकर प्रार्थना ఏమి करना है, చేయాలి, वहां पर क्या ఎలా करना है, చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది. कैसे करेंगे तो ఆ परमेश्वर के रूप में దేవుడిని जब देखेंगे, సర్వోన్నత దేవునిగా నువ్వు చూసినప్పుడు जब उस परमेश्वर सर्वोच्च परमेश्वर के रूप में आप देखेंगे ఆటోమేటిక్ గా నీకు తెలిసిపోతుంది. ऑटोमेटिक आपको पता चल నీకు जाएगा। ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. आपको किसी के बोलने की जरूरत ఎవరు नहीं, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. कोई आकर आपको बताने की जरूरत నువ్వు ఒక नहीं। గొప్ప మనిషితో మాట్లాడుతున్నావు. आप किसी महान व्यक्ति से నీ बात कर रहे బాస్ हैं, తోటి ఫోన్ లో आपके మాట్లాడుతున్నావు. बॉस से आप फोन में बात कर నువ్వు रहे हैं, నిద్రపోయే ఆ సమయంలో आप उस समय में आप सोए हैं వెంటనే ఫోన్ తీసావు. और तुरंत ही फोन उठाए మెలకు కలిగింది నీకు. आपको नींद खुल गई, నీవు నిద్రలోంచి లేచి వచ్చావు. आप नींद में से उठकर आए हैं, కానీ నువ్వు కూర్చొని మాట్లాడవు. लेकिन आप बैठकर बात नहीं ఎందుకు? करोगे क्यों? ఎదురు మాట్లాడుతున్నది ఎవరు? क्योंकि आपसे बात करने वाला कौन है? ఎవరు మాట్లాడుతున్నారు అటువైపు నుంచి? उस तरफ से कौन నీ बात कर रहा है? యజమానుడు మాట్లాడుతున్నాడు. आपके जो यजमान है वो बात कर నీ रहे हैं, బాస్ మాట్లాడుతున్నాడు आपके కాబట్టి, boss बात कर रहे हैं, మంత్రి మాట్లాడుతున్నాడు గనుక, मंत्री बात कर रहे గొప్పవాడు हैं మాట్లాడుతున్నాడు और గనుక, बड़े आदमी बात कर నువ్వు रहे हैं, కూర్చొని మాట్లాడు. आप बैठकर बात नहीं నువ్వు పండుకొని करोगे, మాట్లాడు. आप सोकर बात नहीं కాలు మీద करोगे, కాలేసుకొని आप మాట్లాడు. पैर के ऊपर पैर रखकर बात नहीं करोगे, నిలబడతావు. आप उठकर खड़े हो నువ్వు లేచి जाएंगे నిలబడతావు. उठकर खड़े हो जाएंगे। సర్వోన్నత దేవుని దర్శించినటువంటి మనుషులు और सर्वोच्च परमेश्वर का दर्शन जिसने पाया వారు है నిజంగా मनुष्य, మోకరించేటువంటి पर వారు, होते हैं। లేదంటే సాష్టాంగ పడేవారు. और साष्टांग नीचे दंडवत ఎందుకంటే करते हैं, అంతకంటే మించి దేవుని గౌరవం లేదు. क्योंकि उससे बड़ा परमेश्वर और गौरव की बात और कुछ నువ్వు नहीं है। కాలు మీద కాలేసుకొని ప్రార్థన చేస్తున్నావేమో, आप पैर के ऊपर पैर रखकर प्रार्थना क्यों నువ్వు करते ఇలాగ होंगे? పడుకొని ప్రార్థన చేస్తున్నావేమో, आप सोकर प्रार्थना करते ఈ होंगे। రోజు నువ్వు మార్చేసుకోవాలి. आज के दिन इसे बदल देना నీ है, స్థితులను నువ్వు మార్చేసుకోవాలి. अपनी स्थितियों को आप बदल देना నీ है, ప్రార్థన స్థితిని మార్చేసుకోవాలి. आपकी प्रार्थना की स्थिति को बदल ఆ देना है। దేవుడిని నువ్వు దేవుడిగా చూస్తున్నట్లయితే उस परमेश्वर को आप परमेश्वर के रूप में देखते हैं ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం నీలోంచి ఆటోమేటిక్ వచ్చేస్తది. और उनको देने वाला जो रिस्पेक्ट गौरव है वो ऑटोमेटिकली आपके ఆయన अंदर आता है। గౌరవించాలి, उनकी ఆయన गौरव करना है, సన్మానించాలి. उनकी सम्मान ఆయన करना है। మనిషి కాదు, वो मनुष्य नहीं ఆయన है, నీతో సమానము కాదు, वो आपके समान नहीं है, నీకంటే తక్కువవాడు కాదు. वो आपसे कम ఆయన नहीं है, సర్వోన్నతుడు, वो सर्वोच्च అందరికంటే परमेश्वर గొప్పవాడు, और सबसे महान అన్ని है కలుగు చేసిన వాడు, और सारे कुछ दिया हुआ సృష్టికర్త है। అయినటువంటి దేవుడు, वो सृष्टिकर्ता నిన్ను परमेश्वर है, సృజించినటువంటి దేవుడు, आपको बनाया हुआ నిన్ను परमेश्वर, నడిపిస్తున్నటువంటి దేవుడు, आपको चलाने वाला నిన్ను परमेश्वर, కాపాడుతున్నటువంటి आपके దేవుడు. बचाने वाला కాబట్టి ఆయన परमेश्वर, చిన్నవాడు కాదు, इसलिए वो छोटे ఆయన नहीं है। గౌరవం పొందినటువంటి వాడు. और वो गौरव को पाने ఆయనకి वाले సన్మానం परमेश्वर కలగాలి, और उनको ఆయనకి सम्मान మహిమ देना, కలగాలి. उनकी महिमा నువ్వు करना ఈ है। రీతికి వచ్చినట్లయితే, आप अगर इस रीति से నువ్వు आओगे, ఇలాగ చేతులు ఒప్పుకుంటూ వచ్చినట్లయితే, अगर ऐसे हाथ हिलाते నువ్వు आप గంట आओगे, 2 గంటలు లేట్ వచ్చినట్లయితే, आप 1 घंटा 2 घंटा लेट నువ్వు आएंगे జస్ట్ అట్లాగా బ్యాగ్ తీసుకొని బైబిల్ తీసుకొని और వచ్చినట్లయితే, वैसे ही बैग और बाइबल लेकर आ నువ్వు जाएंगे, దేవునికి గౌరవం ఇవ్వటం లేదు. आप परमेश्वर की गौरव నువ్వు नहीं దేవుని कर గౌరవం ఇవ్వటం లేదు. परमेश्वर की गौरव नहीं దేవుని कर रहे, మందిరమును కూడా నువ్వు గౌరవం ఇవ్వటం లేదు. और परमेश्वर की कलीसिया को भी आप ఆయన गौरव नहीं दे रहे, వాక్యమును నువ్వు గౌరవం ఇవ్వటం లేదు. उनके वचन को आप गौरव नहीं ఆయన दे रहे, మహిమను నువ్వు చూడలేకపోతున్నావు. उनकी महिमा को आप ఆయన नहीं देख पा ఆశీర్వాదాలు रहे, उनके పొందుకోలేకపోతున్నావు. आशीर्वाद को నీ नहीं पा జీవితంలో रहे, కష్టములు వచ్చినాయి, आपके जीवन में कष्ट శ్రమలు आए, వచ్చినాయి, आपके जो दुख నష్టములు आए, అనేకం और వచ్చినాయి. नष्ट आ गए हैं। కారణం ఏమిటి? कारण क्या దానికి है కారణం ఏమిటి? और उसका कारण దానికి क्या है? కారణం ఏమిటి? उसका कारण నువ్వు क्या है? దేవునికి దగ్గరికి రావటం లేదు. आप परमेश्वर के నువ్వు नजदीक దేవునికి नहीं ఎంతో आए, దూరంగా వెళ్ళిపోతున్నావు. और परमेश्वर से నువ్వు दूर चले దేవుని जा रहे మోసం हैं, చేస్తున్నావు. आप परमेश्वर को నువ్వు धोखा దేవునితో देते हैं, అబద్ధం ఆడుతున్నావు. और परमेश्वर से झूठ बोल నువ్వు रहे हैं, దేవుని సన్నిధిలో నువ్వు అన్యాయంగా జీవిస్తున్నావు. परमेश्वर के सानिध्य में अन्याय से నువ్వు आप जी रहे మనుషులతో అన్యాయంగా జీవిస్తున్నావు. हैं, और मनुष्य के నువ్వు विषय में అబద్ధములు अन्याय- ఆడుతున్నావు. आप झूठ बोल నువ్వు रहे हैं, చెడుతనం చేస్తున్నావు. आप गलत నువ్వు काम कर తప్పు रहे हैं, చేస్తున్నావు. आप गलत నువ్వు बात పాపం बोल- చేస్తున్నావు. आप पाप कर నువ్వు रहे हैं, అన్యాయం చేస్తున్నావు. आप अन्याय నువ్వు कर रहे हैं, ఘోరమైనటువంటి దోషంలో పడిపోయావు. आप बहुत बारे दोष में అందుకు गिर నీ चुके हैं, దగ్గరికి ఆశీర్వాదం రావట్లేదు. इसलिए आपके पास అందుకు आशीर्वाद దేవుడు नहीं నీతో है, మాట్లాడటం లేదు. इसलिए परमेश्वर నువ్వు आपसे దేవుని बात नहीं कर స్వరాన్ని रहा है, వినలేకపోతున్నావు. आप परमेश्वर के स्वर को పాపము सुन नहीं నీలో पा रहे हैं, ఉన్నంత సేపు और पाप आपके నువ్వు अंदर దేవుని जब तक है, స్వరాన్ని వినలేవు. तब तक నువ్వు परमेश्वर की దేవుని आवाज को नहीं గౌరవించలేవు. सुनेगा, तब तक నువ్వు परमेश्वर దేవుని को गौरव नहीं సన్నిధిలోకి कर पाएगा, పరిగెట్టుకుంటూ రాలేవు. और परमेश्वर की कलीसिया ఆయన में दौड़कर नहीं आ చిన్నవాడిగా पाओगे, చూస్తావు. और उसे छोटा देखेंगे, నువ్వు చిన్నవాడిగా చూస్తావు. आप उन्हें छोटा నీ करके మిత్రుడిగా देखेंगे, చూస్తూ ఉంటావు.
నీ స్నేహితుడికి చూస్తూ आप ఉంటావు, अपने दोस्त के बराबर నీవు అంటూ देखेंगे। ఉంటావు కదా. आप लोग बोलते रहते చాలా हैं, మంది ఇదే మాట అంటూ ఉంటారు. बहुत सारे लोग ऐसी बात దేవుడు कहते हैं। అన్నాడు కదా ఆయన స్నేహితుడిగా వస్తానని చెప్పేసి, परमेश्वर ने कहा ना कि वो मित्र के रूप में నా आएंगे కుమారుడికి నేను స్నేహితుడిగా ఉంటాను. और मेरे पुत्र को मैं अपने दोस्त समान ఆయన रहे- తల్లి కూడా ఆయనకి స్నేహితురాలుగానే ఉంటుంది. उनकी माँ भी उनके दोस्त समान रहेगी। అలాగని చెప్పి ఆయన నన్ను పేరు పెట్టి పిలవడు. ऐसा बोलते हैं वो मुझे नाम लेकर नहीं बुलाएंगे। అలాగని చెప్పి నా భుజాల మీద చేతులు వేసుకొని నడు అని చెప్పి పేరు పెట్టి పిలవడు. और वैसे ही वो मेरे कंधे के ऊपर हाथ लगाकर चलो बाहर चलो करके తండ్రి नहीं తండ్రి कहेंगे। అవుతాడు, सॉरी, తండ్రి తండ్రిగానే ఉంటాడు. पिता पिता जैसे ही रहता है। తండ్రి స్నేహితుడిగా ఉన్నప్పటికీ కూడా और जब पिता स्नेह दोस्त के रूप में बदल ఆ जाता है, గౌరవ మర్యాద అనేది ఒకటి ఉన్నది. लेकिन गौरव और जो इज्जत है वो एक चीज होती है అవి దాటిపోకూడదు. और उसे पार ఆ करके नहीं దేవుడు जाना। స్నేహితుడిగా భావించినప్పటికీ और वो परमेश्वर को अपने मित्र के रूप में अगर आप ఆయన్ని सोच పేరు भी పెట్టి लेते हो, పిలవకూడదు. आप उन्हें नाम लेकर मत बुलाना। వెస్టర్న్ కల్చర్ మన దేశంలోకి వచ్చింది. वेस्टर्न कल्चर हमारे देश में आ गया। ఆ కల్చర్ తీసుకొని వచ్చి वो कल्चर लेकर आकर ఆ కల్చర్ మన సంఘాన్ని నాశనం చేసేసింది. और वो कल्चर हमारे सारी कलीसियों को नाश कर दिया है। మన 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 సంస్కృతిని నాశనం చేసింది. हम हमारी संस्कृतियों को नाश किए हैं, మన పద్ధతులను నాశనం हमारे చేసేసింది. सारे परंपराओं को नाश किया మన है, ఆచారములన్నీ నాశనం చేసేసింది. हमारे सारे परंपराओं का हमने नाश किया ఆ है। యొక్క వెస్టర్న్ సంస్కృతిలో और उस वेस्टर्न कल्चर संस्कृति में మనుషులందరిని కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. मनुष्य सभी लोगों को एक दूसरे को नाम लेकर बुला। ఆ వెస్టర్న్ కల్చర్ లో और उस वेस्टर्न कल्चर में గ్రాండ్ ఫాదర్ ని కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. ग्रैंडफादर को भी नाम लेकर बुलाते हैं 90 సంవత్సరాల ముసలివాడిని పేరు పెట్టి పిలుస్తారు. और 90 साल के बूढ़े इंसान को भी नाम लेकर 70 बुलाते हैं సంవత్సరాల పేరు పెట్టి और పిలుస్తుంటారు. 70 साल वालों को भी नाम लेकर बुलाते వాళ్ళ हैं। మమ్మీ డాడీని తప్ప वो अपने माँ पिता जो को छोड़कर అందరిని కూడా పేరు పెట్టి పిలుస్తూనే सभी ఉంటారు. लोगों को नाम लेकर बुलाते हैं అదే వారు దేవుణ్ణి కూడా పిలవటం और ప్రారంభించారు. उस सर्वोच्च परमेश्वर को भी नाम लेकर बुलाना అందుకనే शुरू किया। యేసు 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 అనేటువంటి పేరు వచ్చింది. इसलिए यीशु 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 వారు का नाम है। జీసస్ జీసస్ అని పిలుస్తూ वो ఉంటారు. लोग जीसस जीसस करके बुलाते ఎప్పుడు हैं, కూడా వట్టి జీసస్ అని పిలవకూడదు. कभी भी सिर्फ जीसस करके मत వట్టి बुलाना, యేసు అని ఎప్పుడు కూడా పిలవకూడదు. सिर्फ यीशु करके मत ప్రభు बुलाना। అయినటువంటి యేసు అని పిలవాలి. और परमेश्वर नाम का यीशु నా करके ప్రభు అయిన बुलाना। యేసు అని పిలవాలి. मेरे परमेश्वर यीशु करके నా बुलाना ప్రభు అయిన యేసు క్రీస్తు అని పిలవాలి. और मेरे परमेश्वर यीशु मसीह करके యేసు बुलाना। యేసు యేసు అని నువ్వు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. सिर्फ यीशु 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 करके कभी मत అది पुकारना। అమర్యాదగా ఉంటుంది. और वो जो है वो अमर्यादा के रूप में देखते అది हैं అది దేవుణ్ణి దేన్ని అవమానించినట్లు కనిపిస్తుంది. और वो परमेश्वर का अपमान करना दिखाया మనం जाता है। దేవుణ్ణి గణపరచాలి. हम लोग परमेश्वर को गौरव देना है, మనం దేవుణ్ణి మహిమపరచాలి. परमेश्वर की महिमा करना మనం है దేవుణ్ణి గౌరవించాలి. और परमेश्वर की गौरव మనం ఆయన देना है। ఉన్నత స్థానములలో కూర్చోబెట్టాలి. और हम परमेश्वर को ऊंचे स्थान में बिठाना है। క్రైస్తవ సంఘానికి ఇది తెలియకుండా పోతుంది. और मसीह के सारे कलीसिया को ये बात का पता नहीं ఇష్టం है। వచ్చినట్లుగా ప్రభువుని పిలుస్తూ మొదలు పెట్టేశారు. उनकी जैसी इच्छा है उस तरह से वो परमेश्वर को पुकारना ఆయన शुरू किया। స్నేహితుడి కంటే హీనంగా మాట్లాడటం మొదలు పెట్టేశారు. वो अपने दोस्तों से भी नीचे गिराकर उनसे बात करते हैं, అలా మాట్లాడకూడదు. वैसे बात नहीं करना। ఆయన్ని నువ్వు కరుతెరిగినప్పుడు, जब से आपने उन्हें पहचाना ఆయన है, నువ్వు తెలుసుకున్నప్పుడు, जब से आपने उन्हें जाना है నువ్వు ఎప్పుడైతే ఆయన దేవుడిగా చూస్తావో और जब भी आप उन्हें परमेश्वर నీ के रूप में నోటి మాట देखेंगे, మారిపోతుంది. आपके मुंह का जो बात है నువ్వు वो बदल కూర్చునే जाएगा। విధానం మారిపోతుంది. आप बैठने का जो आपके నువ్వు तरीका बदल పాటించే जाएगा। సమయం మారిపోతుంది. आपने जो समय का पालन करते हैं वो बदल जाएगा। ఎప్పుడైనా వెళ్తే నడుస్తుందిలే అనుకుంటే మానేస్తావు నువ్వు. और कभी भी जाओ चल जाएगा, ये ఈ चीजों को छोड़ సండే दोगे। వెళ్ళకపోతే ఏమవుతుందిలే అనుకుంటే మానేస్తావు నువ్వు. ये रविवार को नहीं जाएंगे तो क्या होगा, ये चीज ఇక్కడికి भूल వెళ్తే जाओगे। ఏమవుతుంది, అక్కడికి వెళ్తే ఏమవుతుంది అనుకుంటే నువ్వు మానేస్తావు. यहाँ पर हो जाएंगे तो क्या होगा, वहां जाएंगे तो क्या होगा, ये चीज बदल दोगे। నువ్వు దేవుని సన్నిధిలో ఆయన తెలుసుకున్నప్పుడు, जब परमेश्वर के सानिध्य में जब आप उन्हें जानोगे ఆయన సన్నిధిలో నువ్వు వణుకుతోనూ భయముతోనూ పరిగెట్టుకుంటూ వస్తావు. और उनके सानिध्य में उनके कलीसिया में आप गिड़गिड़ाते कांपते हुए दौड़ते हुए, అటువంటి జీవితం నీకు కలగాలని वैसे जीवन आप पाने के लिए నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. आप परमेश्वर के सानिध्य में దేవుడు प्रार्थना నీకు कीजिए। దూరం కాకూడదని, परमेश्वर आपसे दूर नहीं ఆ होने దేవుడు के నీకు लिए, దగ్గరగానే ఉండాలని वो परमेश्वर आपके करीब ఆ होने के लिए దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. उस परमेश्वर के सानिध्य में आप प्रार्थना कीजिए। ప్రార్థన ఉపవాసం అనేది నేర్చుకో ఈ రోజు. प्रार्थना और उपवास के विषय में आज सीखिए। आप ప్రార్థన చేయటం మానివేయొద్దు. प्रार्थना करना नहीं भूलना, ఉపవాసం చేయటం మానివేయొద్దు. उपवास करना नहीं भूलना। ఎంత సమయం దొరికినంత ఉపవాసం చేయి. जितना समय मिले उतना समय उपवास कीजिए। ఎన్ని రోజులు చేయగలిగితే అంత రోజు ఉపవాసం చేయి. जितना दिन कर सकते हो उतने दिन उपवास మరి कीजिए। ఉపవాసం అంటే ఎలా చేయాలని నువ్వు అడగొచ్చు. आप ऐसा पूछ सकते हो कि उपवास कैसे करना है। ఫ్రూట్స్ దీని ఉపవాసం చేయొచ్చా అని అడగొచ్చు. आप बोल सकते हो कि फल खाकर उपवास कर सकते हैं क्या। అన్నం తినకుండా నేను ఇడ్లీ దీని ఉపవాసం చేయొచ్చా అని అడగొచ్చు. खाना खाए बिना बगैर मैं इडली खाकर उपवास कर सकता हूँ ఇడ్లీ क्या। కాకపోతే నేను కిచిడి దీని ఉపవాసం చేయొచ్చా అని అడగొచ్చు. इडली छोड़कर अगर खिचड़ी खाकर उपवास कर सकते हैं మరి क्या। కిచిడి కాకపోతే నేను జ్యూస్ తాగి నేను ఉపవాసం చేయొచ్చా అని అడగొచ్చు. खिचड़ी को छोड़कर मैं जूस पीकर उपवास कर सकता हूँ మరి क्या? జ్యూస్ వద్దులే అంటే నేను డ్రై ఫ్రూట్స్ తిని ఉపవాసం చేయొచ్చా అని అడగొచ్చు. जूस को छोड़कर हम ड्राई फ्रूट्स खाकर उपवास कर सकते हैं ఈ क्या? మధ్యలో కొంతమంది ప్రోటీన్ టాబ్లెట్స్ తింటున్నారు. और आज के इस समय कुछ लोगों को देखते हैं वो प्रोटीन्स की टैबलेट వారు खाते हैं। ఉపవాసం అని పేరుకి చెప్తూ ఉంటారు. वो उपवास सिर्फ नाम के लिए వారు बोलते हैं। కడుపు నిండా ప్రోటీన్ టాబ్లెట్లు తింటూనే ఉంటారు. वो पेट भरकर प्रोटीन की टैबलेट खाते हैं। ఇలాగనే ఉపవాసం చేయొచ్చా నువ్వు అడగొచ్చు. ऐसा उपवास हम लोग कर सकते हैं। आप पूछ ఇవన్నీ सकते हो। కాకపోతే మరి పాలు
పాలు తాగి చేయొచ్చా అని మీరు ये అడగొచ్చు. सारे विषय को छोड़कर क्या दूध पीकर उपवास कर सकते हैं क्या ఇవన్నీ बोलोगे? కాకపోతే టీ తాగి ఉపవాసం చేయొచ్చా ये అని మీరు सारे అడగొచ్చు. विषय को छोड़कर क्या चाय पीकर उपवास कर सकते हैं क्या पूछ ఒక్కసారి सकते हैं? బైబిల్ తెరిచి చదవండి, एक बार बाइबल खोलकर మీకు पढ़िए, అప్పుడే అర్థమవుతుంది. तभी आपको समझ में నేను आएगा। అన్ని హోంవర్క్ చేసి మీకు చెప్తే ఎట్లాగా? मैं ही पूरा होमवर्क करके आपको बोलने से మీరు कैसा? హోంవర్క్ చేసుకోండి. आप अपना होमवर्क कीजिए। ఇంతకు ముందు ఉపవాసం చేసిన వాళ్ళు ఎలా చేశారు? इससे पहले वाले के लोग उपवास किए थे कैसे किए हैं, ఆ రాజులు ఎలా ఉపవాసం చేశారు? और उन राजाओं ने कैसे ఆ उपवास किया, మనుషులు ఎలా ఉపవాసం उन చేశారు? मनुष्यों ने कैसे उपवास किया, ప్రవక్తలు ఎలా ఉపవాసం और చేశారు? भविष्यद्वक्ताओं ने कैसे యేసు उपवास ప్రభు किया, ఎలా ఉపవాసం यीशु చేశారు? मसीह ने कैसे उपवास అందరు किया, ఎలా ఉపవాసం చేశారు మీరు చదువుకోండి. सभी लोग ने कैसे उपवास किया आप लोग पढ़िए। ఎవరో వాళ్ళని చూసి వీళ్ళని చూసి మీరు ఉపవాసం నేర్చుకోవద్దు. ये इनको देखकर उनको देखकर आप उपवास मत करो। వారు రహస్య గదిలోకి వెళ్ళి కడుపు నిండి తిని మళ్ళీ బయటకు వస్తారంట, वो रहस्य में कमरे में जाकर पेट भरकर खाकर और बाहर निकलते हैं, లేదా టిఫిన్లు చేసి వస్తారంట, वो बाहर नाश्ता कर आते हैं జ్యూసులు తాగి వస్తారంట, और जूस पीकर आते हैं, మధ్య మధ్యలో ఫ్రూట్స్ తింటారంట. और बीच बीच में फल को खाते हैं। చేస్తే నిష్టగా చెయ్యి, करेंगे तो पूरी तैयारी से करें, మోసం చేయవాక. आप धोखा नहीं देना। ఎవరిని మోసం చేస్తున్నావు? किसे धोखा देते हैं? దేవుణ్ణి కాదు, परमेश्वर को नहीं, నిన్ను నువ్వే మోసం आप చేసుకుంటున్నావు. अपने आप को ही धोखा देते నిన్ను हैं, నువ్వే మోసం आप చేసుకుంటున్నావు. अपने आप को ही धोखा నేను देते మీతో हैं। చెప్తున్న ఈ మాట, मैं आपसे ये बात कह నీ रहा हूँ, శరీరంలో అనారోగ్యం ఉన్నట్లయితే, अगर आपके शरीर में कोई भी अस्वस्थता है, ఒక్క పూట భోజనం మానేస్తే, एक बार की अगर आप भोजन बंद कर నీకు दोगे, చాలా కష్టం కలుగుతున్న స్థితి అయినట్లయితే, आपको बहुत कष्ट देने वाली अगर वो स्थिति क्यों ना हो, దేవుని సన్నిధిలోనే చెప్తున్న ఈ మాట, और परमेश्वर के सानिध्य में मैं यह बात कह रहा हूँ, నాకు అటువంటి కష్టమైన పరిస్థితులు వచ్చినాయి. मुझे बहुत सारे कष्ट की वाली परिस्थिति आई थी, నేను భోజనం చేయకుండా ఉండలేని పరిస్థితి, और भोजन छोड़कर मैं रह नहीं पाता था, ऐसा ఎన్నో परिस्थिति, రోగములు నా శరీరంలో వచ్చినట్టు నాకు ఫీలింగ్ కలిగింది. और बहुत सारे रोग मेरे अंदर प्रवेश किए हैं, ऐसा फीलिंग मुझे आया అప్పుడు था। నేను చేసిన ఒకే ఒక పని, तभी मैंने एक ही एक काम किया, వెంటనే ఉపవాసం ప్రకటించేశాను. और तुरंत ही मैंने उपवास को प्रकट किया, 21 రోజులు ఏకదాటిగా ప్రభు సన్నిధిలో కూర్చున్నాను. और 21 दिन मैं उपवास कर कर परमेश्वर के सानिध्य में 40 बैठा। రోజులు ప్రభు సన్నిధిలోనే కూర్చున్నాను. 40 दिन में परमेश्वर के सानिध्य में बैठा। దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर की महिमा मिले, ఆ ఉపవాస ప్రార్థనలో और उस उपवास की प्रार्थना में దేవుడు ప్రతి రోగాన్ని దూరపడి చేశాడు. परमेश्वर ने सारे रोगों को मुझसे दूर ఏ किया, రోగము నా శరీరమును ముట్టుకోకుండా నన్ను కాపాడాడు. और कोई भी रोग मेरे शरीर को छुए बिना मुझे बचाया है। ఎటువంటి అనారోగ్యం నన్ను ముట్టుకోకుండా దేవుడు నన్ను కాపాడాడు. कोई भी अस्वस्थता का काम जो मुझे छूने के बिना परमेश्वर ने నన్ను बचाया है। చూసి ప్రతి డాక్టర్ అంటూ ఉంటాడు, मुझे देखने वाले हर एक डॉक्टर कहते నీకు हैं డయాబెటీస్ ఉంది ఉంది అని అంటూ ఉంటాడు. आपको डायबिटीज है करके कहते యేసు हैं। నామమున క్యాన్సర్ అనే ప్రతిసారి అంటూ ఉంటాను. मैं हमेशा कहता हूं कि यीशु मसीह के नाम से ఈ कैंसर రోజు వరకు యేసు ప్రభు అది రానివ్వలేదు నా శరీరంలోకి. आज के दिन तक यीशु मसीह ने उसे मेरे शरीर के अंदर आने नहीं दिया। వస్తదని నీకు భయం కలిగినట్లయితే अगर आता है, आने वाला है करके अगर आपके मन में నువ్వు डर है, ఉపవాసం ప్రకటన చేసుకో. आप उपवास करना शुरू వచ్చింది कीजिए। అని నీకు అనిపించినట్లయితే, अगर आ गया है करके अगर आपको అది पता బాగా चले, ఎక్కువైపోయింది నీకు और అనిపించినట్లయితే, वो ज्यादा हो गया है करके आपको लगता है, నిష్ఠగా ఉపవాసం చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. निष्ठा के साथ उपवास कर परमेश्वर के सानिध्य में నీ प्रार्थना कीजिए। డయాబెటీస్ పోయే వరకు నీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. आपकी डायबिटीज जाने तक परमेश्वर के सानिध्य में प्रार्थना कीजिए। మరణాన్ని దూరం చేసినటువంటి ప్రభు మన ప్రభువు, और मृत्यु को दूर करने वाले परमेश्वर हमारे परमेश्वर हैं। రోగాలను దూరం చేసినటువంటి ప్రభు మన ప్రభువు, सारे रोगों को दूर करने वाले परमेश्वर हमारे परमेश्वर हैं। భయంకరమైనటువంటి రోగాలను దూరపరిచినటువంటి దేవుడు ఆయన. और बहुत ही भयंकर रोगों को दूर करने वाले परमेश्वर हैं। 38 సంవత్సరాల నుంచి శరీరములో అవయములు పని చేయటం లేదు. और 38 साल से शरीर के जो अंग हैं वो काम नहीं कर रहे దాన్ని हैं, దేవుడు మరలా క్రొత్తగా తయారు చేసేసాడు. और परमेश्वर ने उसे फिर से नए सिरे से शुरू నీ किया। శరీరంలో రోగం ఉన్నది నీకు అనిపించినట్లయితే, आपके शरीर के अंदर कमजोरी है और ये बीमारी आप सोचते हैं, నీవు ఉపవాసం ప్రకటన చేసుకో. आप उपवास करना शुरू कीजिए। దేవుని సన్నిధిలో ఉపవాసం చేయి, परमेश्वर के सानिध्य में उपवास कीजिए, ప్రార్థన చేయి. प्रार्थना నీ कीजिए। ప్రార్థన చేయటం వలన आपकी प्रार्थना करने के कारण ఎవరికి ఏమి కలగదు, और किसी को कोई भी ఆ नहीं, దేవుడికి అసలే లాభం కలగదు. और उस परमेश्वर को भी कोई लाभ नहीं నీకు होगा। మాత్రమే మేలు కలుగుతుంది, आपकी प्रार्थना से आपको ही लाभ నీకు होगा, మాత్రమే లాభం आपको కలుగుతుంది. ही लाभ होगा। నీవు ఇంకొకరి కొరకు ప్రార్థన చేసినట్లయితే अगर आप किसी और के लिए प्रार्थना ఆ करते हैं, దేవుడికి ఏమి కలగటం లేదు. उस परमेश्वर को कोई लाभ नहीं होगा। ఎవరి కోసం అయితే ప్రార్థన చేసావో जिसके लिए आपने प्रार्थना किया है, వారికి మేలు కలుగుతున్నది. हाँ, उनके लिए लाभ होगा। మనం ప్రార్థన చేసేటప్పుడు जब हम लोग प्रार्थना करते हैं, మనకే మేలు కలుగుతుంది. वो हमारे लिए ही लाभ होगा। మనం ప్రార్థన చేసినప్పుడు जब हम प्रार्थना करते हैं, మనకు ఆరోగ్యం వస్తుంది. वो हमारे लिए अच्छी सेहत మనం मिलेगी। ప్రార్థన చేసినప్పుడు जब हम प्रार्थना करते हैं, మనకు విజయం కలుగుతుంది. हमें विजय मिलेगी। మనం ప్రార్థన చేసినప్పుడు हम प्रार्थना जब करते మనకు हैं, శక్తి కలుగుతుంది. हमें शक्ति मिलेगी। మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు जब हम दूसरों के लिए प्रार्थना करते వారికి విడుదల हैं, కలుగుతుంది, और उन्हें छुटकारा मिलेगा, వారికి లాభము కలుగుతుంది, उन्हें लाभ होगा, వారికి శాంతి కలుగుతుంది, उन्हें शांति मिलेगी, వారికి ఆరోగ్యం కలుగుతుంది, उन्हें अच्छी तंदुरुस्ती వారికి मिलेगी, మేలు కలుగుతుంది, उन्हें लाभ होगा, వారికి ఆశీర్వాదములు కలుగుతుంది, उन्हें आशीर्वाद వారు मिलेगा, జీవం పొందుకుంటారు, और वो नया जीवन को पाएंगे, నశించుచున్న వారు రక్షించబడతారు. और जो नाश होने वाले हैं, वो फिर से बचाए ఎప్పుడు जाएंगे। జరుగుతుంది ये ఇదంతా सारे కూడా? काम कब होगा? ప్రార్థన చేసినప్పుడే జరుగుతుంది. जब आप प्रार्थना करोगे तब ప్రార్థన होगा। చేసినప్పుడే జరుగుతుంది. जब आप प्रार्थना करोगे तब ఎన్ని होगा। చేసినా కూడా, कितना भी क्यों ना ఏమి करें, చేసినా और కూడా कुछ भी क्यों ना
करें। ఒక్కటి నువ్వు ప్రార్థన చేయకపోతే एक अगर अगर प्रार्थना नहीं ఆ करोगे ప్రార్థనతో ఉపవాసం और కలపకపోయినట్లయితే उस प्रार्थना को आप उपवास के साथ నీ नहीं मिलाओगे, ప్రయాసములన్నీ వ్యర్థమైపోతాయి, आपके जितने भी प्रयास है वो व्यर्थ నీ होंगे। జ్ఞానం వ్యర్థమైపోతుంది, आपकी जो ज्ञान है वो व्यर्थ నీ होगी, ధనము వ్యర్థమైపోతుంది, आपकी जो धन है నీ व्यर्थ होगी, బలము आपकी వ్యర్థమైపోతుంది, शक्ति व्यर्थ हो जाएगी, ఏవి కూడా పని చేయవు, कुछ भी काम नहीं ఏమి आएगा పని చేయవు, और कुछ भी काम ఏమి नहीं పని आएगा। చేస్తాయి అంటే क्या काम आएगा? ప్రార్థన, प्रार्थना काम आएगा ఉపవాసము और उपवास ఆ దేవునితోటి పని చేపిస్తాయి, उस परमेश्वर से काम करवाएंगे పరలోకాన్ని తెరిపించేస్తాయి, और स्वर्गराज को खोल दिए जाएंगे పరలోకములో నుండి శక్తిని తీసుకొచ్చేస్తాయి, और स्वर्गराज से शक्ति को लेकर नीचे आएंगे పరలోకములో నుండి సామర్థ్యమును और తీసుకొస్తాయి, स्वर्गराज से बड़ी सामर्थ को लेकर आएंगे పరలోకములో నుండి ఆశీర్వాదములు और తీసుకొస్తాయి, स्वर्गराज से बड़े आशीर्वाद को लेकर आएंगे పరలోకములో నుండి శాంతి సమాధానం తీసుకొని వస్తాయి, और स्वर्गराज से शांति और समाधान को लेकर आएंगे పరలోకములో నుండి ఆరోగ్యం తీసుకొని और వస్తాయి। स्वर्गराज से अच्छी सेहत को लेकर मिलेगी। నువ్వు ప్రార్థన చేసినప్పుడు जब आप प्रार्थना करोगे పరలోకం నుండి శక్తి సామర్థ్యం నీ మీదకి దిగి వస్తుంది, और स्वर्गराज से शक्ति और सामर्थ आपके ऊपर నువ్వు उतर आएंगे। ప్రార్థన చేసినప్పుడు जब आप प्रार्थना करोगे పరలోకమంతా నీ వైపు తిరిగి ఉంటుంది। स्वर्गराज पूरा आपकी तरफ घुमा నువ్వు रहेगा। ప్రార్థన చేసేటప్పుడు जब आप प्रार्थना करोगे ఆ దేవుడు పరలోక సింహాసనం విడిచిపెట్టి वो परमेश्वर स्वर्गराज में वो सिंहासन को నీ छोड़कर దగ్గర రహస్యముగా నీ గదిలోకి నీతో మాట్లాడడానికి వస్తాడు, और आपके लिए आपके कमरे में रहस्य में आपसे बात करने నీ आएंगे, మాటలు వినటానికి వస్తాడు, आपके बातें सुनने నువ్వు आएंगे, అడిగినది ఇవ్వటానికి వస్తాడు, आप जो मांगे हैं वो देने के लिए నీకు आएंगे, సహాయం చేయడానికి వస్తాడు, आपकी सहायता करने నిన్ను आएंगे, బలపరచడానికి వస్తాడు, आपको शक्ति देने के నీ लिए आएंगे, కన్నీరు తోడటానికి వస్తాడు, आपके आंसू को నీ पोंछने आएंगे, దుఃఖాన్ని దూరపరచడానికి आपके వస్తాడు, दुख को दूर నీ करने आएंगे, శ్రమలన్నీ తొలగించడానికి వస్తాడు। आपके कष्ट को दूर करने के ఎప్పుడు लिए आएंगे। జరుగుతుంది ఇవన్నీ? ये सारी चीजें कब నీవు होंगी? మోకరించి ప్రార్థన చేస్తావు, जब आप घुटनों में आकर प्रार्थना నువ్వు करेंगे, సాష్టాంగపడి ప్రార్థన जब చేయి, आप साष्टांग दंडवत करेंगे तब ఎవరిని होगा। పట్టించుకోవాక किसी को नहीं, ఆ किसी को, దేవుడు నువ్వు वो परमेश्वर और आप మీరిద్దరు మాత్రమే ఉండాలి, आप दोनों ही होना है ఇంకెవరు ఉండకూడదు అక్కడ। और कोई नहीं ఆ होना है। దేవుడు నీవు आप वो परमेश्वर और ఆ आप దేవుని సన్నిధిలో మోకరించావు, उस परमेश्वर के ఆ सामने దేవుని సన్నిధిలో సాష్టాంగ పడ్డావు, परमेश्वर के सामने ఆ में దేవుని साष्टांग సన్నిధిలో నువ్వు చేతులు జోడించి నిలబడ్డావు, उस परमेश्वर के सामने में हाथ जोड़कर जब खड़े रहते हैं, గౌరవప్రదమైనటువంటి ఒక స్థితిలోకి వచ్చేసి దేవుణ్ణి పిలువు, वो परमेश्वर को पुकारिए అప్పుడు ఆయన నేను ఇక్కడ ఉన్నాను అంటాడు, और तब वो आपसे कहेंगे मैं यहीं पर हूँ, నేను ఇక్కడే ఉన్నాను అంటాడు, मैं यहीं पर हूँ करके आपसे నీకేమి कहेंगे। కావాలో చెప్పు అంటాడు, आपको क्या चाहिए वो ఎందుకంటే ఆయన पूछिए। వాగ్దానం చేశాడు, और ये उन्होंने हमसे प्रतिज्ञा की है। అడిగితే నీకు ఇస్తానన్నాడు, उन्होंने कहा है मांगोगे तो मिलेगा, తట్టితే నీకు తెరవబడుతుందని जब చెప్పాడు, आप खटखटाओगे तो आपके लिए खोल నువ్వు दिया जाएगा, వెతికినట్లయితే నీకు దొరుకుతుందని చెప్పాడు, जब आप ढूंढोगे तो आपको मिलेगा। ఆ ప్రభువైన క్రీస్తు చెప్పాడు, और ये परमेश्वर यीशु मसीह ने कहा है, నీవు ప్రార్థన చేసేటప్పుడు जब आप प्रार्थना करोगे ఆ తండ్రి నీ గదిలోకి వస్తాడని చెప్పాడు। वो पिता आपके कमरे में आ जाएंगे। ప్రార్థన చేసేటప్పుడు प्रार्थना करते समय దేవుని సన్నిధిలో ఉండి परमेश्वर के सानिध्य में रहकर దేవుణ్ణి పిలిచే వరకు, परमेश्वर को बुलाने तक, ఆ దేవుడు దిగి వచ్చే వరకు वो परमेश्वर आपके पास నీ नीचे ప్రార్థన उतरने तक మానివేయవద్దు, आपकी प्रार्थना बंद मत करना। నువ్వు ప్రార్థన మానివేయవా। आप प्रार्थना बंद मत करना। 2 నిమిషాలు చేశాను కదా, 2 मिनट हमने किया 5 ना, నిమిషాలు చేశాను కదా, 5 मिनट किया 10 ना, నిమిషాలు చేశాను కదా, 10 मिनट किया ना, ఆమేన్ అని అలవాటు। आमेन करके मत बोलना। నువ్వు ప్రార్థన చేసేటప్పుడు जब प्रार्थना करेंगे దేవుడు మధ్యలోకి రావాలి। परमेश्वर आपके पास उतर आना है। ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। परमेश्वर के महिमा ఒక సంఘటన हालेलुया। మనం జ్ఞాపకం చేసుకుందాం, एक घटना को हम लोग याद करते हैं పాత నిబంధన కాలంలో జరిగినటువంటి సంఘటన। और ये पुराने नियम में बीता हुआ एक घटना है। పాత నిబంధన కాలంలో और पुराने नियम के समय में రాజుల సమయంలో और राजाओं के समय में ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి ఒక రాజు ఉన్నాడు, और परमेश्वर इस्राएलियों के लिए एक राजा दिया, ఆయన మొట్టమొదటి రాజు, और वो सबसे पहले राजा था, ఆయన పేరు సౌలు। और उनका नाम साउल था। దేవుని ఆత్మ బలముగా సౌలు మీదకి వచ్చింది, परमेश्वर की आत्मा शक्ति के साथ साउल के ऊपर आ गई, ఆయన అభిషేకం పొందుకున్నాడు, और उन्होंने अभिषेक को पाया। ఆయన రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు, वो राजा के रूप में सिंहासन के ऊपर बैठ गए, పరిపాలిస్తూ ఉన్నాడు। और वो वहां पर शासन कर रहे थे। కొంతకాలం అయింది, और कुछ समय बीत गए, ఆయన భయపడిపోయాడు, और वो डर गए, ఆయన దేవునికి విరోధంగా వెళ్తున్నాడు, वो परमेश्वर के विरोध में चलने लगे, ఆయన ప్రజలను శాసించలేకపోతున్నాడు, और अपने वहां पर शासन बराबर से नहीं कर पा रहे ఆయన थे। ప్రజలను वो శాసించలేకపోతున్నాడు, लोगों के ऊपर अपना शासन बराबर नहीं कर पा ఆయన रहे थे। మనుషులకు భయపడిపోయాడు, वो मनुष्यों से डर गए, ఫిలిస్తీన్లకు భయపడిపోయాడు, और फिलिस्तियों से वो डर गए, ఆ యొక్క గొలియాతుకు భయపడ్డాడు। और गोलियात से वो डर गए। ఆ సమయంలో उस समय में దేవుని ఆత్మతల నుంచి బయటికి వెళ్ళిపోయింది, परमेश्वर की आत्मा उनके अंदर से बाहर निकल దేవుని गई। ఆత్మతల నుంచి బయటికి వెళ్ళిపోయింది, परमेश्वर की आत्मा उनके अंदर से बाहर దేవుని निकल गई। అభిషేకం ఇప్పుడు సౌలుకు కనిపించడం లేదు। और परमेश्वर का अभिषेक अब साउल के अंदर नहीं दिखाई दे ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలు నుంచి బయటికి వెళ్ళిపోయిందో रहा। और जब
परमेश्वर की आत्मा साउल के अंदर से बाहर गई, ఆయనలోకి ఒక దురాత్మ ప్రవేశించింది. उनके अंदर एक दुरात्मा प्रवेश कर ఆ दी దురాత్మ ఆయనను హింసించడం మొదలు పెట్టింది. और वो दुष्ट आत्मा उन्हें सताना शुरू कर दिया ఆయన ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం ప్రారంభించింది. और उसे कष्ट देना, तकलीफ देना शुरू कर दी। ఈ సంఘటన మనకు సమూయేలు మొదటి గ్రంథంలో కనిపిస్తుంది. ये घटना हमें शमूएल के पहले ग्रंथ में दिखाई देती है। 16వ అధ్యాయంలో చూస్తున్నాం దాన్ని మనం. 16वां अध्याय में हम लोग देखते हैं, కానీ 16వ అధ్యాయం ఆరంభంలో చూసినట్లయితే लेकिन 16 अध्याय के आरंभ में हम लोग देखते हैं దేవుడు ఒక ఏర్పాటు చేస్తున్నాడు. परमेश्वर वहां पर एक तैयारी दिखाई देते हैं, దేవుడు ఒక ఏర్పాటు చేస్తున్నాడు. एक तैयारी करते दिखाई देते ఏమి हैं। చేస్తున్నాడు? परमेश्वर क्या करते हैं? क्या ఒక है? రాజు కావాలి. एक राजा चाहिए మరొక రాజు ఆల్రెడీ సింహాసనం మీద ఉన్నాడు కదా. और एक राजा पहले से ही सिंहासन पे है, ఆయన పేరు సౌలు కదా. उनका नाम सौल है। కానీ దేవుని ఆత్మ అతని నుంచి బయటికి వెళ్ళిపోయింది. लेकिन परमेश्वर की आत्मा उनके अंदर से बाहर गई, అందుకు దేవుడు మరొక రాజును ఎన్నుకుంటున్నాడు. इसलिए परमेश्वर दूसरे राजा का चयन कर रहे हैं ఆలస్యం చేయకుండా और बिना देरी करते हुए ఆయన రెండవ రాజును ఎన్నుకుంటున్నాడు. वो दूसरे राजा को चयन कर रहे రెండవ రాజును ఎన్నుకోవటానికి हैं। जब दूसरे राजा को चयन करने के लिए మొదటి రాజును ఎన్నుకోవటానికి పంపించిన ప్రవక్త అయిన సమూయేలు ఉన్నాడు కదా, और पहले राजा को चुनने के लिए जो भविष्यवक्ता शमूएल है ना, ఆయన్ని మరలా పంపిస్తున్నాడు. उन्हें फिर से वो भेजते हैं, బెత్లెహేములోకి పంపిస్తున్నాడు. वो बेतलेहम में भेजते हैं। యెషయి అనేటువంటి ఒక వ్యక్తి ఇంటికి పంపిస్తున్నాడు. यशही नाम का व्यक्ति के घर पे उनके पास भेजते हैं ఆయనకి 8 మంది కుమారులు ఉన్నట్లు కనిపిస్తున్నారు. और उनको 8 पुत्र हैं वहां पर दिखाई देते हैं। దావీదు అందరికంటే చిన్నవాడు. और दाऊद जो है सबसे छोटा है ఆయనకు పైన 7 కనిపిస్తున్నారు. और उनके ऊपर 7 लोग दिखाई देते हैं అందులో దాదాపుగా 4 సైన్యంలో ఉన్నారు. और उनमें से 4 लोग जो है सेना में है దావీదు వచ్చేసి గొర్రెలు కాసుకుంటున్నాడు. और दाऊद जो है भेड़ों को चराने वाला है। కానీ దేవుడు చెప్పాడు సమూయేలు తోటి, लेकिन परमेश्वर ने शमूएल से कहा, నువ్వు వెళ్ళి యెషయి కుమారులలో ఒకరిని రాజుగా నియమించని చెప్పాడు. आप जाकर यशी के जो बेटे हैं उनमें से एक को राजा के रूप में ఒకరిని ఎన్నుకొని और एक को चयन करके అతన్ని రాజుగా అభిషేకించు. और उसे राजा के रूप में अभिषेक ఇప్పుడు करना। సమూయేలు ఈ పని మీద వెళ్తున్నాడు. अब शमूएल जो है ये काम के लिए जा रहा है। దేవుని ఆత్మ సౌలు నుంచి బయటికి వెళ్ళిపోయింది. परमेश्वर की आत्मा जो है साउल के अंदर से बाहर निकल गई। సమూయేలు బెత్లెహేములోకి వెళ్ళాడు. शमूएल जो है बेतलेहम में चले गए ఆయన రాజుగా దావీదును అభిషేకించాడు. और राजा के रूप में दाऊद को उन्होंने अभिषेक कर दिया ఆయన రాజుగా దావీదును और అభిషేకించేశాడు. राजा के रूप में उन्हें दाऊद को अभिषेक कर ఇప్పుడు दिया। తిరిగి వస్తున్నాడు. अब वो लौट कर आते हैं సౌలు గురించి బాధపడుతూ ఉన్నాడు. और साउल के विषय में वो दुखी दिखाई देते हैं అప్పుడు ప్రవక్త తోటి అంటున్నాడు దేవుడు, और भविष्यवक्ता से परमेश्वर कहते हैं, ఎంతకాలం నువ్వు సౌలు గురించి బాధపడుతూ ఉంటావు? और किस समय तक आप साउल के लिए ఇప్పుడు సౌలు పనికిరాడు ఇక్కడ. यहाँ पर साउल काम नहीं आएगा। అతన్ని నేను తిరస్కరించేశాను. उनको मैंने ठुकरा दिया है రెండవ రాజు నేను ఏర్పరచుకున్నాను. और दूसरा राजा को मैंने चयन कर నీ दिया, ముందుకు కొనసాగు అంటున్నాడు. आप आगे बढ़ते जाओ। ఇప్పుడు సౌలు పరిస్థితి ఏమైపోయింది? अब साउल की परिस्थिति क्या हो गई? ఆయనలో ఒక దుష్టాత్మ వచ్చింది. उनके अंदर एक दुष्ट आत्मा प्रवेश कर ఆయన్ని दिया పీడించి బాధ పెట్టడం మొదలు పెట్టింది. और उसे सताना और दुखी देना शुरू कर ఆయన दिया, ఇబ్బంది పెడుతూ ఉన్నది. उसे कष्ट देना शुरू कर ఆయన दिया తట్టుకోలేకపోతున్నాడు. और वो उसे सहन नहीं कर रहा। తన దగ్గర పని చేస్తున్న వారు ఉన్నారు. और उनके पास जितने भी काम करने वाले लोग వాడు थे, ఏమంటున్నారంటే, वो क्या कहते हैं? ఒకవేళ రాజు ఆజ్ఞ ఇచ్చినట్లయితే अगर राजा ने आज्ञा दिया సితారు వాయించడానికి और सितार बजाने के लिए ఒక వ్యక్తిని దగ్గర తీసుకొని వస్తాము. एक व्यक्ति को आपके पास ఆయన लेकर आएंगे, సితారు వాయించినప్పుడు जब वो सितार को నీకు बजाएंगे నెమ్మది కలుగుతుంది. आपको शांति मिलेगी। దేవుని దగ్గర నుంచి వచ్చిన దురాత్మ परमेश्वर के पास से आया हुआ जो दुष्ट आत्मा है నిన్ను ఇప్పుడు బాధ పెట్టదు. अभी आपको कष्ट नहीं देगा। అప్పుడు సౌలు అంటున్నాడు, సరే వెళ్ళరండి అని చెప్పాడు. तब साउल कहते हैं ठीक है जाकर आओ, సౌలు ఆజ్ఞ పొందుకొని और साउल की आज्ञा को ఈ पाकर పనివారు ఒక సితారు వాయించేవాడిని వెతకడానికి వెళ్ళారు. ये काम करने वाले एक सितार बजाने वाले को ढूंढ कर लेकर आए సితారు వాయించేవాడిని వెతకడానికి వెళ్ళారు. और सितार बजाने वाले को ढूंढने के लिए चले गए వెతికేశారు, और ढूंढ लिए తీసుకొని వచ్చారు. और उसे लेकर आए। తీసుకొస్తున్నప్పుడు ఏమంటున్నారంటే, जब लेकर आते हैं तब क्या అతడు कहते हैं? యుద్ధము చేసేటువంటి ఒక వ్యక్తిగాను, वो एक युद्ध करने वाला एक व्यक्ति అతడు అన్నిటిని బాగా నేర్చుకున్న వ్యక్తిగాను, और सभी विषय में उसने अच्छे से सीखा हुआ एक అతడు व्यक्ति బాగా మాట్లాడే వ్యక్తిగాను, और वो अच्छे बात करने वाला व्यक्ति, అతడు సౌందర్యము కలిగిన ఒక వ్యక్తిగాను, वो अच्छा दिखने वाला एक व्यक्ति हो మంచి యవనస్తుడిగా కనిపిస్తున్నాడు. और अच्छा जवान दिखाई देने वाला व्यक्ति है। అతనితో దేవుడు ఉన్నాడంటున్నాడు. उनके साथ परमेश्वर है అతను తీసుకొని వచ్చారు. और उसे लेकर आए हैं, సౌలు ఎదుటి నిలబెట్టారు. साउल के सामने खड़े कर, ఆ యవనస్తుని చూసిన వెంటనే और उस जवान को देखने के बाद సౌలు తన వద్ద ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు. और साउल ने उसे अपने साथ रखने के लिए अपनी इच्छा అతన్ని प्रकट की ఆయుధములు మోసేవాడిగా చేసుకున్నాడు. और उसे शस्त्र उठाने वाला जैसे बना दिया। సౌలు ఎక్కడికి వెళ్ళినా కూడా और साउल कहीं पर भी जाता है ఆయుధములు మోసుకొని దావీదు వెళ్ళేవాడు. और वो उसके शस्त्र उठाकर दाऊद जाता था। సౌలు ఎక్కడ ఉన్నా కూడా साउल कहीं पर भी क्यों ना हो, దావీదు అక్కడే ఉండిపోయేవాడు. और दाऊद वहीं पर रहता था దావీదు ఇక్కడే ఉంటున్నాడు, और दाऊद यहीं पर रहता ఇంటికి था రాడు. और वो घर नहीं आता था। యెషయికి వెళ్ళి ఈ యొక్క వర్తమానం చెప్పండి. और यशायाह के पास जाकर ये समाचार को बताओ, యెషయికి వర్తమానం తెలిసిపోయింది. और यशायाह को ये समाचार मालूम पड़ गया। ఇప్పుడు దావీదు సౌలుతో పాటు రాజభవనంలో ఉండిపోయాడు. अब दाऊद जो है साउल के साथ राजभवन में रह गया। అతడు
అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళటం లేదు. वो वहां से कहीं पे नहीं जा रहा, సమయములో ఆ దుష్టాత్మ వస్తున్నది. और समय समय पर वो दुष्टात्मा आते जा रहा है, సౌలు లోనికి ప్రవేశిస్తున్నది. साउल के अंदर प्रवेश कर रहा है, సౌలు ఇబ్బంది పట్ట మొదలు పెడుతున్నాడు. और साउल वहां पे अंदर ही अंदर दुखी को पा रहा है, సౌలు అక్కడ బాధపడుతున్నాడు. और अंदर ही अंदर वो कष्ट उठा ఆ रहा है, దుష్టాత్మ ఆయన్ని ఇబ్బంది పెడుతుంది. और वो दुष्ट आत्मा उन्हें सता रही है. ఇప్పుడు సౌలుకి నెమ్మది కావాలంటే अब साउल को अगर शांति देना है, సితార వాయించేవాడు కావాలి. सितार बजाने वाला एक चाहिए, సితార వాయించడానికి और सितार बजाने के लिए దావీదుని తీసుకొని వచ్చారు కదా. दाऊद को लेकर आए थे. దావీదు ఇప్పుడు సౌలు ముందు కూర్చున్నాడు. दाऊद अब साउल के सामने बैठ సితార गया, వాయించుతూ ఉన్నాడు. और वो सितार बजाते जा रहे हैं, కొద్దిసేపు సితార వాయించిన తర్వాత और थोड़े समय सितार बजाने के बाद సౌలు శాంతించడం మొదలు పెట్టాడు. और साउल जो है वहां पर शांति को पाना शुरू कर ఎప్పుడైతే दिया, సితార ఆపేశారో और जैसे ही सितार बजाना बंद कर మరలా दिया, దుష్టాత్మ పని చేయడం ప్రారంభించి फिर से दुष्ट आत्मा काम करना शुरू कर दिया. సౌలు మరలా ఇలాగే కోపంతో నిండిపోయాడు. साउल फिर से ऐसे ही क्रोधित हो गया, తను బాధ పెట్టుకుంటున్నాడు. वो अपने आप को तकलीफ दे रहा था, ఇతరులను కూడా బాధ పెడుతూ ఉన్నాడు. दूसरे लोगों को तकलीफ दे रहा था. మరలా దావీదు వస్తున్నాడు. फिर से दाऊद वहां पर आ మరలా रहे थे, సితార వాయించుతున్నాడు. फिर से सितार बजा रहे थे, కొద్దిసేపు మరలా శాంతిస్తున్నాడు. और थोड़े समय तक वो फिर से वो शांत हो కొంతకాలం गए. తర్వాత कुछ समय के बाद సౌలుకి కోపం ఇంకా ఎక్కువైపోయింది. साउल के अंदर गुस्सा और बढ़ गया, ఇంకా ఎక్కువైపోయింది. और बढ़ गया. అప్పుడేం జరుగుతుంది? तब क्या हो रहा है, సితార వాయించుతున్నటువంటి దావీదుని చంపాలని और सितार बजने वाला दाऊद को मारने के ఆయన लिए, ఈట తీసి బల్లెము తీసి ఇసురుతున్నాడు. और उन्होंने भाला लेकर वो उनके ऊपर फेंक रहे हैं, దావీదుని చంపాలనుకుంటున్నాడు. और वो दाऊद को मारने का प्रयास कर ఇప్పుడు रहे हैं. దుష్టాత్మ अब वो दुष्ट आत्मा సితారతోటి పని చేయటం లేదు. सितार के साथ काम नहीं कर रहा, సితార వాయించుతుంటే దుష్టాత్మకు అలవాటు అయిపోయింది. और वो सितार का धुर सुन के वो दुष्ट आत्माओं को మన आदत ఇంట్లో हो गया. గుడ్ నైట్ ఆల్ అవుట్లు ఉన్నాయి. हमारे घर के अंदर गुड नाइट और ऑल आउट है, దోమలకి 2 రోజులు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. और मच्छरों को कुछ दिन 2-3 दिन तक उनको तकलीफ हो सकता है, 3-4 రోజుల తర్వాత అలవాటు అయిపోతుంది. 3-4 दिन के बाद उनके लिए आदत हो जाती है. మనం అనుకుంటాం గుడ్ నైట్ పని చేయటం లేదా ఆల్ అవుట్ పని చేయట్లేదు అనుకుంటాం. हम सोचते हैं वो गुड नाइट और ऑल आउट काम नहीं कर रहा, వారి మీద పని చేయటం లేదు. అవి और वो उनके ऊपर काम नहीं कर रहा. సితార దుష్టాత్మ మీద పని చేయటం లేదు. जो सितार है वो जो दुष्ट आत्मा के ऊपर काम नहीं कर रहा, సితార సౌలు మీద పని చేయటం లేదు. वो सितार जो है साउल के ऊपर काम नहीं कर रहा, అది ఇబ్బంది పెట్టడం ఆపేయలేదు. वो उसे कष्ट देना बंद नहीं किया, సౌలుకి కోపం రాకుండా ఆగటం లేదు. और साउल को गुस्सा आए बगैर भी नहीं रह रहा था. అతడు ప్రజలను కష్టపెడుతూనే ఉన్నాడు. वो अपने प्रजा को कष्ट देते ही जा దావీదుని रहा था, చంపడానికి చూస్తూనే और ఉన్నాడు. दाऊद को मारने के लिए ही देख रहा కొంత था. సమయం తర్వాత దావీదు అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయాడు. और कुछ समय के बाद वो दाऊद वहां से बाहर కానీ निकल गया, దుష్టాత్మ సౌలులో అలాగనే నిలిచిపోయి ఉన్నది. लेकिन दुष्ट आत्मा जो है साउल के अंदर वैसे ही ठहर गया. ఎక్కడి నుంచి వచ్చిందో దుష్టాత్మ? और ये दुष्ट आत्मा कहां से आया है, ఎక్కడి నుంచి వచ్చిందనంటే कहां से आया है, అది దేవుని వద్ద నుంచి వచ్చిందంట. वो परमेश्वर के यहाँ से आया है. ఎక్కడి నుంచి వస్తుంది? అది कहां से आया है, దేవుని వద్ద నుంచి वो వస్తుంది. परमेश्वर के यहाँ से మీరు आया है. అడగొచ్చు దేవుడు దుష్టాత్మలు పంపిస్తాడని आप చెప్పేసి. ऐसा पूछ सकते हो कि परमेश्वर क्या दुष्ट आत्मा भी भेज सकता है? దేవుడు దుష్టాత్మలు పంపిస్తాడని మీరు అడుగుతారు. क्या आप पूछ भी सकते हैं कि परमेश्वर दुष्ट आत्मा भेज सकता है? పరిశుద్ధాత్మని పంపించేటువంటి దేవుడు దుష్టాత్మలను పంపిస్తాడా? पवित्र आत्मा भेजने वाला परमेश्वर क्या दुष्ट आत्मा भी भेज सकता ఆ है? దేవుడు పంపించలేదు కానీ वो परमेश्वर ने नहीं ఆ भेजा है, దేవుని వద్ద నుండి వచ్చినది. वो परमेश्वर के यहाँ से आया है. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం. ఆహాబు రామోత్ గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోయినట్లుగా ఎవరు అతన్ని ప్రేరేపించనని యెహోవా సెలవీయగా ఒకడు ఆ విధముగాను మరియొకడు ఆ విధముగాను యోచనచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి నేను అతన్ని ప్రేరేపించదనగా యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించదవని అతనిని అడిగాను. అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందనని చెప్పగా ఆయన నీవు అతని ప్రేరేపించి జయము నొందుదు పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చెను. And the Lord said, who will persuade Ahab to go up that he may fall at Ramoth Gilead? So one spoke in this manner and another spoke in that manner. Then a spirit came forward and stood before the Lord and said, I will persuade him. The Lord said to him, in what way? So he said, I will go. అందుకైన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వానితో చెప్పాను. ప్రార్థన వలననే మరియు और ये सिर्फ प्रार्थना के द्वारा और దేని వలనైనను ఉపవాసము క్రింద రాయబడినది. ఓకే,
ప్రార్థన వలనను ఉపవాసం వలనను और ये प्रार्थना से और उपवास से ही మరి దేనితోటి కాదు. और किसी के द्वारा नहीं होगा। ఏదన్నా ఇటువంటిది జరగాలి అంటే अगर ऐसा काम कुछ भी होना है శక్తివంతమైనటువంటి క్రియలు జరగాలి, और शक्तिमान काम अगर होना है దేవుని మహిమ కలిగినటువంటి క్రియలు జరగాలి, और परमेश्वर को महिमा देने वाला काम अगर होना है ఏమన్నా అద్భుతమైన కార్యములు జరగాలి, और कोई भी अद्भुत काम अगर होना है ఉపవాసము ప్రార్థన దానికి కావాలి, और उपवास और प्रार्थना उसके लिए चाहिए, విశ్వాసము దానికి అన్నిటికంటే ముఖ్యముగా కావాలి. और विश्वास उससे भी प्रमुख बात है, वो भी ఈ चाहिए। మూడు కలిపినట్లయితే जब ये तीनों को हम लोग मिलाते हैं కొండ కూడా పైకి ఎగిరిపోతుంది అంటున్నాడు. और वो पहाड़ भी उठकर वहां से चले जाएगा, కొండ కూడా ఎగిరిపోతుందని और చెప్తున్నాడు. पहाड़ भी वहां से उड़ जाएगा। మూడు విషయములు కావాలి. तीन विषय चाहिए, మొదటిగా ప్రార్థన, सबसे पहले प्रार्थना, రెండు ఉపవాసము, दूसरा उपवास మూడోది విశ్వాసం. और तीसरा विश्वास। ఈ మూడు నీ లైఫ్ లో ఉన్నట్లయితే, और ये तीनों आपके जीवन में अगर ఈ हो మూడిటిని నువ్వు కలిగి ఉన్నట్లయితే और ये तीनों को आप पाए हुए हो, నీకు అసాధ్యమైనటువంటి కార్యం ఏమి కూడా ఉండదు. आपको कोई भी काम ऐसा नहीं होगा जो आपके लिए ఆ असंभव है। దేవుడు నేను చెయ్యను అనేటువంటి మాట ఉండదు. और ये काम वो परमेश्वर नहीं करेगा ऐसा कोई बात नहीं నీవు होगा। అడిగినట్లయితే जब आप मांगोगे ఆ దేవుడు దాన్ని నీ కొరకు చేస్తాడు. और वो परमेश्वर आपके लिए दे देंगे। సంగీతముతోటి, और संगीत से సితారతోటి, और सितार के साथ వీణతోటి, और वीणा के साथ, తంబురతోటి, सॉरी తంబురతోటి तंबूरा से साथ, దుష్టాత్మల మాట ఏను అంట. और दुष्टात्माएं बात नहीं सुनती। ఒకవేళ విన్నట్లయితే अगर वो सुन सकते हैं సౌలు బాగుపడిపోయేవాడు. तो साउल वहां पर ठीक हो जाते थे। ఒకవేళ సౌలు బాగుపడ్డట్లయితే अगर साउल वहां पर ठीक हो जाता, ఈ రోజు వాక్యము జీవని సంఘములో ఉండేది కాదు. आज के दिन जो वचन है परमेश्वर के कलीसा में नहीं होता, ఈ రోజు వాక్యము దేవుని సన్నిధిలో ఉండదు. और आज के दिन जो वचन है परमेश्वर के सानिध्य में नहीं रहता। అందరూ వేణులు పట్టుకొని వెళ్తారు, और सभी लोग वीणा पकड़ कर चलते थे, అందరు సితార్లు పట్టుకొని వెళ్తారు. सभी लोग सितार उठा कर चलते थे। ఎందుకు? किस लिए? దయ్యాలు పోగొడదాం పదా అని చెప్పి. क्योंकि दुष्ट आत्मा को भगाएंगे, चलो करके యేసు चलते। ప్రభు నోటితోటి దయ్యములను గద్దించి బయటికి పంపించాడు. यीशु मसीह अपने मुंह से सारे दुष्ट आत्मा को डांट कर वहां से भगा दिया। యేసు ప్రభు ఎక్కడ వీణ వాయించలేదు, సితార్ వాయించలేదు. यीशु मसीह ने कहीं पर वीणा और सितार नहीं बजाया, యేసు ప్రభు ఎక్కడ కూడా సంగీతాన్ని ఆధారం చేసుకోలేదు. और यीशु मसीह ने कहीं पर भी संगीत का आधार नहीं लिया। ఆఖరి పస్కా చేసిన తరువాత और आखिरी फसा करने के बाद भी వారు కీర్తనలు పాడుతూ ఒలివల కొండకు వెళ్ళారు. वो भजन को गाकर वो जैतून के पहाड़ पर गए, శిష్యులు ఎవరు కూడా సితార పట్టుకొని రాలేదు. और चेलों ने किसी ने भी सितार को नहीं पकड़े। సంగీతముతోటి దయ్యముల మాట వినవు. और संगीत से जो है दुष्टात्माएं बात नहीं सुनती, ఖాళీ నోటి మాటతోటి దయ్యముల మాట వినవు. और सिर्फ मुंह के बात से भी दुष्टात्माएं बात नहीं सुनती। పౌలు దయ్యములను వెలగొడుతున్నప్పుడు और पौल जो है दुष्टात्मा को जब भगा रहे थे, మరొక వ్యక్తి కూడా వచ్చి మాట్లాడుతున్నాడు అలాగే. और दूसरा व्यक्ति भी आकर ऐसी ही बात कर रहा है। యేసు నామములో పో అంటున్నాడు ఆయన కూడా. यीशु मसीह के नाम से जाओ करके कहते हैं। పౌలు చెప్తున్నటువంటి యేసు నామములో దయ్యమా పో అంటున్నాడు. और पौल जब कहते हैं, पौल के जिस तरह से कहते हैं वैसे ही यीशु मसीह के नाम से दुष्टात्मा बाहर ఆ जाओ। దయ్యం ఏమంటుంది అప్పుడు? और तब दुष्टात्मा क्या कहता ఆ है? దయ్యం ఏమంటుంది? दुष्टात्मा क्या कहता है? యేసు ప్రభు ఎవరో నాకు తెలుసు, यीशु मसीह कौन है मुझे పౌలు पता है, ఎవరో నాకు తెలుసు, प्रेरित पौल कौन है నీ मुझे पता है, పేరేంటో నాకు చెప్పని और అడుగుతున్నాడు. तेरा नाम क्या है मुझे पता। అప్పుడు అతను పరిగెట్టి పారిపోతుంటే तब वहां से वो जब भाग रहा ఆ था, దుష్టాత్మ పట్టిన వ్యక్తి వెనకాల పరిగెట్టి और वो दुष्टात्मा जो है वो उसे पकड़कर पीछे खींच लिया, అతని మీద ఆక్రమణ జరిగించినట్లు మనం చూస్తాం. और उसके ऊपर आक्रमण किया हुआ हम देखते हैं। దయ్యముల ఎదుట సితార్లు వాయించదు. और दुष्ट आत्माओं के सामने सितार मत बजाना। సముద్రంలో తుఫాను వస్తుంది, समुद्र में तूफान आता है, నావు మునిగిపోతుంది, और वो जो नाव है वो डूब रही है, సితార్ వాయించొద్దు. वहां पर सितार मत నీ बजाना। నోటితోటి ప్రార్థన చెయ్యి, अपने मुंह से आप प्रार्थना నీ कीजिए। నోటితోటి ప్రార్థన చెయ్యి. जब मुंह से प्रार्थना कीजिए, యేసు ప్రభు అంటున్నాడు, यीशु मसीह कहते అల్ప हैं, విశ్వాసుల మీ విశ్వాసం ఎక్కడికి వెళ్ళింది? छोटे विश्वासी आपका विश्वास किधर गया? అల్ప విశ్వాసి, ये अल्प विश्वासी आपका विश्वास నీ किधर गया? విశ్వాసం ఎక్కడికి వెళ్ళింది అంటున్నాడు. आपका विश्वास कहाँ गया? యేసు ప్రభు సముద్రాన్ని గద్దించాడు, यीशु मसीह समुद्र को डांटा, ఆ గాలి నీటిని గద్దించాడు, वो हवा और पानी को डांटा, అది శాంతం అయిపోయినది. और वो वहां पर शांत हो गया। యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, यीशु मसीह चेलों से कहते हैं, మీరు కూడా ఇలాగే చేయండి అంటున్నాడు. आप भी ऐसे ही करना। మనం ఉపయోగించవలసినది ఏమిటి? हमने किस चीज का उपयोग करना है? విశ్వాసమును, विश्वास का उपयोग करना ఉపవాసమును, और उपवास का उपयोग करना ప్రార్థన ఉపయోగించాలి. और प्रार्थना का उपयोग ఇవి करना। మూడు నీ దగ్గర ఉన్నట్లయితే ये तीन चीज अगर आपके पास నీ होंगी, అంత శక్తి కలిగిన వ్యక్తి మరొకరు ఉండరు. आप जितना शक्तिशाली व्यक्ति और कोई नहीं होगा। అన్ని శక్తులు నీ ఎదుట లోబడిపోతాయి. सारी शक्ति आपके सामने घुटने बल దుష్ట देखेंगे, శక్తులన్నీ నీ ముందు నుంచి పారిపోతాయి. और दुष्ट शक्ति जितने भी आपके सामने से भाग जाएंगे। అటువంటి ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రార్థన చేయి. और उस तरह के आशीर्वाद के लिए आप प्रार्थना कीजिए, అటువంటి మహిమ గల శక్తి కొరకు నువ్వు ప్రార్థన और చేయి. वैसी महिमा की शक्ति के लिए आप प्रार्थना कीजिए। దేవుని క్రియలు ఈ విధంగా జరగాలని చెప్పేసి నువ్వు ప్రార్థన
ప్రార్థన చేయి. परमेश्वर के काम आपके पास होना है करके నీ प्रार्थना कीजिए। కుటుంబంలో జరగాలని ప్రార్థన చేయి. वैसे काम आपके परिवार में होने के लिए నీ प्रार्थना జీవితంలో कीजिए। జరగాలని ప్రార్థన చేయి. वैसे काम अपने जीवन में నీ होने के लिए प्रार्थना సంఘములో कीजिए। కూడా ఇలాగే జరగాలని और ప్రార్థన ऐसे చేయి. काम आपके कलीसिया में भी होने నీ के लिए प्रार्थना సమాజంలో कीजिए। జరగాలని ప్రార్థన చేయి. आपके समाज में भी वैसे काम होने के लिए प्रार्थना ఎక్కడ कीजिए। ఎవరి కోసం ప్రార్థన చేసినా కూడా और जहां पर जिस जगह पर किसी के लिए प्रार्थना దేవుడి करके ప్రార్థనకు జవాబు మీకు కలుగు చేయాలని और परमेश्वर उस प्रार्थना को जवाब देने के लिए ఉపవాసము విశ్వాసము అలాగే ప్రార్థనను కొనసాగిస్తూనే ఉండండి. और उपवास विश्वास और प्रार्थना वैसे ही करते रहना దేవుని యొక్క మహిమను ఆశీర్వాదం పొందుకోండి. और परमेश्वर की महिमा परमेश्वर के आशीर्वाद को पाइए। తల వంచుకుందాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. सरों को झुकाते हैं, आंखें बंद करते हैं, प्रार्थना करेंगे। పరలోకపు తండ్రి, మరొకసారి మీ పరిశుద్ధ నామాన్ని ఘనపరచుచున్నాము దేవా. మా ప్రార్థన మీరు అంగీకరిస్తారని ఇప్పటి వరకు మాట్లాడారు. మా విశ్వాసమును తండ్రి మీరు ఆదరిస్తారని, మా ఉపవాసమును తండ్రి మీరు చూసి ప్రభా తండ్రి మాకు సమాధానం కలుగు చేస్తారని, ఇవి మూడు కూడా ప్రభా మా జీవితంలో ఒక అవయముగాను ఒక భాగముగాను మార్చబడినట్లుగా విశ్వాసము, ఉపవాసము, ప్రార్థన నిరంతరమే కొనసాగించి మీ మహిమను చూస్తూ అద్భుత కార్యములు జరిగిస్తూ మాకును మా కుటుంబమునకును మా సంఘమునకు మా సమాజమునకు మా దేశమునకు విడుదల తెచ్చేవారుగా మేము పరాక్రమైనటువంటి సాధనగా నిలబడినట్లుగా మమ్మల్ని అందరినీ మీ బలమైన అభిషేకంతో నింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్। ఆమేన్.